ఇవి టమాటా కాయలండి. వీటితో ఆవ ముక్కలు వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా వేయాలో నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. వీటికి మనం ఎన్ని తీసుకున్నామో దానికి సరిపడా కొంచెం సాల్ట్ వేసి పెట్టేస్తే ఇందులో నీరు అన్నది మొత్తం పోతుందన్నమాట. అప్పుడు మనకి చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు, ఒక 4 స్పూన్లు ఆవాలు, ఒక చెంచాడు చింతపండు, ఇంకా ఇంతే. పులుపు ఎక్కువ అవసరం ఉండదు, కానీ పళ్ళంత పుల్లగా ఉండవు కదా కాయలు. అందుకోసం ఇవి ఒక 10 నిమిషాలు ముందుగా నానబెట్టేసుకుంటే బాగుంటుందన్నమాట ఈ పచ్చడి. మనం మిక్సీలోకి నానబెట్టిన ఆవాలు, ఎండుమిరపకాయలు, చింతపండు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపు, మనకి ఇంగు టేస్ట్ నచ్చింది అంటే శుభ్రంగా ఇంగు వేసుకుంటేనే ఇది బాగుంటుంది. అంతా ఇంగువ వేసి ఇది మెత్తగా పేస్ట్లా. ఈ టమాటాలు సాల్ట్ వేసి పెట్టాం కదా, ఇన్ని నీళ్ళు వచ్చాయి. ఇవి పచ్చడి ఏంటంటే మనకి పలుచగా వచ్చేయకుండా ఉండడం కోసం ఈ నీళ్లు తీయడం. ఈ నీళ్ళని మనం వంపక్కర్లేదండి, ఏదైనా చారులోనో కూరల్లోనో వేసేయచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి టమాటా ముక్కలు ఇలా ఉన్నాయి కదా, ఇదిగో ఇది ఇంత పేస్ట్ లాగా అంత మెత్తగా రుబ్బుకుంటే ఆవ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా ఈ ముక్కలకి వేసుకొని పట్టించుకోవాలి. మనం పట్టించుకొని ఒక గంట సేపు వదిలేసామంటే చాలా టేస్టీగా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇది మనకి ఇవి సీజనల్గానే దొరుకుతాయి. పచ్చి టమాటాలు దొరికినప్పుడే చేసుకోగలం కదా. దీంతో ఆవకాయ కూడా పెడతాము. ఆవకాయ కూడా నేను మీకు చేసి చూపిస్తాను తర్వాత. ఇందాక మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు దీనిలో ఇంకొంచెం సాల్ట్ వేసి ఇది బాగా కలుపుకొని పైనుంచి పచ్చి నూనె, పల్లి నూనె ఉంటే, నువ్వుల నూనె ఉన్నా, ఏం లేకపోతే రిఫైండ్ ఆయిల్ అయినా పర్లేదు, ఒక 2-3 స్పూన్లు వేసి పక్కకు పెట్టుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా అలా నూనె వేసుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే బాగా ఊరిపోతుంది. ఇంకోసారి కలిపేసి 1 అవర్ తర్వాత మనం ఈ పచ్చడి టేస్ట్ చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉండే టమాటా ఆవ ముక్కలు అందరూ చేసుకొని చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.